వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ఎట్ ప్రైమ్ టైం. నేను మీ రాణి నాయుడు. ఈరోజు ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్లో చూద్దాం. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకోవాలని యావత్ దేశం ఎదురు చూసిందని చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రక్షణ దళాలు ధీటుగా పాక్లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసి బుద్ధి చెప్పాయన్నారు పవన్. ఆపరేషన్ సింధూర్ ద్వారా 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యలకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు వందే మాతరం నినాదాలతో భారత మాతకు జై జై ధ్వనులు పలికారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సైన్యంతో మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి సమయంలో రాజకీయాలకు తావు లేదన్నారు. అత్యవసర సేవలు అందించే విభాగాల ఉద్యోగులు సెలవులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అన్న అంశంపై అవగాహన కల్పించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. దానిలో భాగంగా దేశవ్యాప్తంగా సాయంత్రం 4 గంటలకు మాక్ డ్రిల్స్ ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా 244 జిల్లాల్లోని 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. దాదాపు 50 సంవత్సరాల తర్వాత దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టడం గమనార్హం. ఆపరేషన్ సింధూర్పై భారత ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ నవరణే కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్ర స్థావరాలపై దాడిని ఉద్దేశిస్తూ సినిమా అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరోవైపు మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి మాట్లాడుతూ ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్గా ప్రశంసించారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు జరిపిన విషయం గురించి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ ఇతర దేశాలతో మాట్లాడారు. చైనా సహా అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్, రష్యా, ఫ్రాన్స్ దేశాల భద్రతా సలహాదారులు, కార్యదర్శులతో మంతనాలు జరిపారు. ఉద్రిక్తతలను పెంచే ఉద్దేశం భారత్కు లేదని, కానీ వాటిని ఎక్కువ చేయాలని పాక్ నిర్ణయించుకుంటే మాత్రం ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమని డోబాల్ వారికి స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ కోసం భారత్ అమ్ముల పొదిలో నుంచి అత్యాధునిక ఆయుధాలను బయటకు తీసింది. ఆత్మాహుతి డ్రోన్లు, స్కాల్ప్ క్షిపణులు, హ్యూమర్ బాంబులను వాడినట్లు ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఈ దాడులకు దళాలు ఆత్మాహుతి డ్రోన్లను వినియోగించినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్ క్రమంలో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. కేబినెట్ భేటీకి ముందు సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ ఉపసంఘం ఆపరేషన్ సింధూర్ అనంతరం పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఆపరేషన్ సింధూర్ గర్వించదగిన క్షణమని మోదీ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పారామిలిటరీ బలగాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ఆదేశాలు జారీ చేశారు. సెలవులో ఉన్న వారిని వెనక్కి రప్పించాలని పేర్కొన్నారు. అలాగే సరిహద్దు ప్రాంతాల రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. గత కొద్ది రోజులుగా ఎల్ఓసి వెంట పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూనే ఉంది. పహల్గాం ఉగ్రదాడికి బదులుగా పాక్ ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి దాటాక ఆపరేషన్ సింధూర్ పేరుతో మెరుపు దాడులు చేపట్టింది. దీంతో ఇవాళ కూడా పాక్ రేంజర్లు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది భారత పౌరులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.